రాజ్యాల కోసం కాదు. లోకంలో అల్పకాలం జీవిస్తామండి, ఆ రాజ్యంలో శాశ్వత కాలం జీవిస్తాం మనం. ఇది అల్పకాల వైభోగాలివే, వీటిని ఆశించకండి. దైవ సన్నిధులు సంఘముగా కూర్చబడిన మీరందరూ ఎల్లప్పుడూ ఆయన నామ మహిమార్థమై ఉండండి. ఒకరికి సుఖము, శాంతి, బాధలో ఉన్నారు, ఓదార్చండి. సంఘమంతా కలుసుకోండి. కష్టాల్లో, శోధనలో, బాధల్లో, సమస్యల్లో ఉన్న వారిని ఓదార్చుకుంటూ దేవునికి ఇష్టంగా జీవించండి. ఆ నామము పెట్టబడి పంపించబడింది దేవుని సంఘం. అదే దేవుని ఆలయం. ఆలయమైన యేసుక్రీస్తులో మనం ఉన్నాం, మనం జీవిస్తున్నాం. ఎలా ఉండాలి? ఉపకారం. ఆయనకు అని రాస్తూ పక్కన ఒక మాట రాశాడండి. అదే చదవండి, ఫస్ట్ ఇదే చదవండి. కాబట్టి ఆయన యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము. దేవునికి స్తుతిట. యేసు ప్రభు నామాన్ని స్తుతిస్తే దేవునికి మహిమట. యేసు ప్రభు నామాన్ని కీర్తిస్తే దేవునికి మహిమ. యేసు ప్రభు నామాన్ని మహిమపరిస్తే ఆయనకు మహిమ అని రాస్తూ, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జువా అంటే నాలుక, యేసు అంటే నాలుక పలుకుద్ది, ప్రభువా అంటే పెదాలు పలుకుతాయి. ప్రభువా ప్రభు అనే ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, కానీ యేసు ప్రభు అని ఆయన నామాన్ని స్తుతిస్తే దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తాడు ఆయన. దేవుని మహిమ కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు ఆయన. కష్టాలు, బాధలు, శ్రమలు, వేదనలు, సమస్యలు ఏ వచ్చినా ఆనాటి క్రైస్తవ సంఘానికి భయమురాల వారి వారి అక్కర్లు తీర్చబడుతూ ఉన్నాయి సంఘము ద్వారానే. దైవ సేవకుని ద్వారా ఎవరెవరికి అక్కరుందో వచ్చిన సంఘాలను తీసుకెళ్లి వారికి పంచి వారి ఆరోగ్యాల విషయాల్లో సహాయం చేశారు ఆనాటి కాల సంఘక్రమము. ఉపకారం ధర్మం చేయి. ఆయన సన్నిధిలో జీవిస్తున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, మనుషులందరికీ ఉపకారం చేయగానే ఎవరికి అపకారం చేయొద్దు. ఏ ఒక్క వ్యక్తికి కూడా అపకారం అనే మాట నీ నోటికి రాకూడదు. ఒకవేళ నీలో అట్టి అభిప్రాయం కలిగినా దాన్ని వదిలిపెట్టేసేయి. కారణం ఏమిటంటే ఈ లోకంలో ఇప్పుడు నడిచేది మట్టి మీద. మట్టిలో నడుస్తున్నాం, మన కాళ్ళ క్రింద మట్టి ఉంది. రేపు లోకాన్ని వదిలితే నువ్వు కట్టుకున్న ఆస్తులు, అంతస్తులు, బిల్డింగ్ రావు. ఈ మట్టి నీ మీద పడి ఉంటుంది. యేసుక్రీస్తులో జీవిస్తే చాలా ధన్యులమవుతాం. ఉపకారం చేయి. నీ శత్రువు కూడా నీ కోసం కన్నీటితో ఏడ్చేటట్టు జీవించు. ఏ వ్యక్తికి అపకారం చేయొద్దు. యేసు ప్రభు నమ్మిన ప్రతి వ్యక్తి, ఆయన సంఘము, సహవాసం మందిరమైన ఆయనలో జీవించే మనము ఏ ఒక్క వ్యక్తికి అపకారం చేయకూడదు. ధర్మం చేయుట మరువద్దు. నీ ధర్మాన్ని కరెక్ట్గా పాటించు. భార్య భర్తల బాంధవ్యంలో ధర్మాలు ఉన్నాయి. స్త్రీగా, పురుషునిగా నువ్వు ఎలాగో జీవించాలో ఆ ధర్మాలను కరెక్ట్గా పాటించాలి. జీవితంలో దేవుని మహాకృపలో యేసయ్యను నమ్మి చాలా ధన్యులమయ్యాం. కారణం మన పాప భారాన్ని భరించాడు ఆయన. మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు ఆయన. ఆయన శరీరంలోని అవయవాలుగా మనమున్నాం. ఎలాగుండాలి, ఎలాగూ జీవించాలి. ఆయన మందిరంలో జీవించే మనము ఉపకారం, ధర్మం చేయుట మరొకడి. ఇట్టి యాగం దేవునికి ఇష్టం. మీపై నీ నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలను ఒప్పచెప్ప. పెద్దలారా జాగ్రత్త. దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతను జాగ్రత్తగా నిర్వర్తించండి. స్వార్థం, అవివేకం, దుష్టత్వం, దుర్మార్గం మీలో వస్తే తారుమారైపోతారు. జాగ్రత్తగా. మీపై నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలను ఒప్ప చెప్పవలసిన వారి వలె
మీ ఆత్మలను కాయుచున్నారు గనుక వారు దుఃఖముతో చేయకుండునట్లు. దైవికమైన భావనతో మీ మధ్యన సేవ చేసే సేవకుడు